7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 4వ శ్లోకము. భూమిరాపో నలో వాయుఃఖం మనోబుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. తాత్పర్యం: ఓ మహాబాహో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. ప్రకృతి మొదట, కృతి వచ్చినది, మొదట వచ్చినది అని అర్థం. అపరా ప్రకృతి జడమైనది. కృష్ణ భగవానుడు పంచభూతములైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములతో పాటు మనస్సు, బుద్ధి, అహంకారముల అపరా ప్రకృతిగా చెప్పెను. సాధారణముగా తదుపరి మూడింటిని వ్యక్తి భావంతో చూస్తాము. కానీ సమిష్టి భావముతో సృష్టి పరమాత్మ ద్వారా రచించబడుతుంది. శ్రీమద్భాగవతము ప్రకారం ఈశ్వరుడధిష్ఠించిన ప్రకృతి అంశంతో మహాతత్వం పుడుతుంది. మహాతత్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకారం అంశంతో శబ్ద తన్మాత్ర పుడుతుంది. శబ్ద తన్మాత్ర అంశంతో ఆకాశం పుడుతుంది. ఆకాశం అంశతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది. స్పర్శ తన్మాత్ర అంశంతో వాయువు పుడుతుంది. రూప తన్మాత్ర అంశం నుండి అగ్ని పుడుతుంది. అగ్ని అంశతో రసతన్మాత్ర పుడుతుంది. రసతన్మాత్ర అంశం నుండి జలం పుడుతుంది. జలాంశం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశతో పృథ్వీ పుడుతుంది. వీటన్నిటి కలయిక వలన 14 భువనాల స్వరూపమైన విరాట్ రూపం ఉద్భవిస్తుంది. ఆ రూపానికి 1,000,000 యోజనాల విస్తీర్ణమైన అండకటాహమే మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీనిని 50 కోట్ల యోజనాల విశాలమని వర్ణిస్తారు. ఆ ఆవరణం మీద జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహాతత్వం అనే 6 ఆవరణాలున్నాయి. అవి క్రమంగా ఒకదానికొకటి 10 రెట్లు పెద్దవిగా ఉన్నాయి. ఆ 7 ఆవరణాల మీద 8వైన ప్రకృత్యావరణం గొప్పగా వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మాండాన్ని భేదించుకొని విష్ణుపదం అధిష్ఠించిన వాడు మరణాది భయరహితుడవుతాడు. అతడు మెల్లగా లింగ శరీరంతో పృథ్వీతత్వం పొందుతాడు. ఆ పృథ్వీతత్వంలో ఘ్రాణేంద్రియంతో గంధాన్ని గ్రహిస్తాడు. జలస్వరూపుడై రసనేంద్రియంతో రసాన్ని గ్రహిస్తాడు. తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై త్వగింద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తాడు. గగన స్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. అన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు సూక్ష్మేంద్రియులకు లయస్థానమైన అహంకారావరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయము, దేవమయము అయిన సాత్వికాహంకారంతో మహాతత్వంతో ప్రవేశిస్తాడు. ఆ పైని సత్వరజస్తమో గుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మత్వంతో దేహాన్ని ఉపాధి పరంపరలన్నీ ముగిసిన పిమ్మట ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడవుతాడు. కాబట్టి జడమైనది అపర ప్రకృతి అని, పుట్టుట గిట్టుట లక్షణములు కలదని, పంచభూత మనోబుద్ధి అహంకారాత్మకమని గ్రహించాలి. సర్వసాధారణంగా మనోబుద్ధి అహంకారాలు చైతన్యంగా భావిస్తాము. మనసు కూడా జడ పదార్థమే అని తెలుసుకున్నవాడికి మనస్సు కొయ్య, రాయి, మట్టి లాగా జడమని తోచును. ఆత్మ పరమాత్మలు చైతన్యమయములు, వాటికి నాశనము లేదు.